యథా జగన్మోహన్ రెడ్డి తథా విజయసాయి రెడ్డి ఈ మాటలు మాజీ ఉమెన్ కమిషన్ మెంబర్ గడ్డం ఉమా చెప్పిన మాటలు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతుంది. ఎట్లా అంటే సుమారుగా వాళ్ళ ఇంటి దగ్గర 100 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన కోసం వెయిట్ చేస్తారంట. మరి ఆ వెయిట్ చేస్తున్న దాంట్లో ఒక వికలాంగుడు ఇట్లా ఉన్నాడు. ఆ వికలాంగుని హక్కున చేసుకునే విధానం చూస్తే ఈమెకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయంట. మరి ఎందుకు వచ్చినాయి ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. కానీ అయితే అక్కడ 100 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా వికలాంగుడు వెయిట్ చేస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి స్వయంగా విజయసాయి రెడ్డి పోయి ఆయనతో మాట్లాడి ఆయన అయితే హక్కున తీర్చుకున్నాడంట. ఆయన తలుచుకుంటే సెక్యూరిటీని పంపించి ఇంట్లోకే ఆయన తెప్పించుకోవచ్చు. కానీ ఈడ ఆయన మంచిది మనస్తత్వం కనిపిస్తున్నది. ఆయన దగ్గరకు పోయి వికలాంగు దగ్గరకు పోయి మాట్లాడిండు అనే విషయం తలుచుకుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అనే విధంగా కూడా గడ్డం ఉమ్మ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యథా జగన్ తథా విజయసాయి రెడ్డి అని మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి నడిచిన దారిలోనే విజయసాయి రెడ్డి నడుస్తున్నాడు. ఆయన ఎట్లా చేస్తాడో ఈయన అట్లే చేస్తున్నాడు. వీళ్ళందరినీ తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది అనే విధంగా మాట్లాడుతున్నది. అంటే ఇన్ని రోజులు గత పరిపాలనలో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి, ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరిగినాయి. రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకొని తన ఇంటి సంపదన పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి దారిలోనే విజయసాయి రెడ్డి నడుస్తుందంట. మరి ఇప్పుడు ఇట్లా ఆయన ఎట్లా చేసినా ఈయన అట్లా చేసినా అంటే మొత్తం ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఇట్లా మొత్తం దోచుకున్నాడు అనే విధంగా కూడా ఆమె చెప్తున్నది. మరి ఎట్లా అంటే ఇంతకుముందు ఆడలు ఇప్పుడు ఈమె ఇటు ఒక ఉమెన్ కమిషన్ మెంబర్గానే చేసింది కదా, మరి ఆడలను కాలుతో దాన్ని ఈడ్ చేసిన రోజులు ఎక్కడ పోయినాయి? అవన్నింటినీ ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు ఒక వికలాంగుని పట్టించుకునే అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక సాటి ఆడదానిగా ఆడోళ్ళని తల్లినప్పుడు ఆడోళ్ళని ఈడ్చుకెళ్ళినప్పుడు ఎక్కడ పోయింది అని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఆయన ద్వారా నీకు బాగానే కానుకలు అందుంటాయి, ఆయన ద్వారా నువ్వు ఏదో లాభం పొందుంటావు, అందుకని ఇప్పుడు ఆయనకు ఫేవర్గా మాట్లాడుతున్నామని ఇట్లా కొంతమంది అంటుంటే ఇంకెట్లా అంటే మరి ఇన్ని రోజులు ఎట్టుపోయింది ఈ మంచితత్వం? మరి ఇంతకుముందు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని దారుణాలు జరిగినప్పుడు ఒక్క దారుణాన్ని ఇటు ఎదుర్కోలేదే, మరి ఎందుకు ఎదుర్కోలేదు అనే విధంగా కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి వాటన్నిటికీ కూడా ఇవి మళ్ళీ ఏం చెప్తుంది, ఏ విధంగా వీడియో చేసి చెప్తుంది? ఇప్పుడు ఈ మాట్లాడిన ఇట్లా ఆమె ట్విట్టర్లో ఒక వీడియో అయితే ఇసబెట్టింది. దాన్ని చూసిన వాళ్ళందరూ ఇట్లా ఈ విధంగా అయితే కామెంట్లు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నడిచిన దారిలోనే ఈయన నడుస్తాడంటే మరి ముంగట ఇంకేం జరుగుతుందో? ఈయన ఆయన జైలుకు పోయింది కదా మస్తుగా ఏంలో, మరి ఈయన జైలుకు పోయి వస్తాడో ఇంకెట్లా అవుతుందో మరి చూస్తూ ఉందా? మరి మీరేమనుకుంటారు దీని గురించి? మేము గడ్డమ్మ చెప్పిన మాటల గురించి ఖచ్చితంగా కామెంట్ చేయాలి.